అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా పునుగుల్లాగా వేసుకోండి. కొన్ని ఆనియన్స్, కొంచెం జీలకర్ర, పసుపు, కొంచెం కారం, సాల్ట్ చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకోండి. వేసి వీటిని మంచిగా కలుపుకోండి. కొంచెమే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీలు పెట్టలేము కదా, ఇట్లా పునుగుల్లా వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా వస్తాయి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది, పిల్లలు రాగానే తొందరగా వేసుకోవాలంటే ఈజీ ప్రాసెస్ ఇది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను వేస్తలేను. ఇందులో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలితే. దీనికి కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, సాంబార్లో కూడా బాగుంటాయి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయండి. బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగా వస్తుంది. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతే, ఇది గోల్డ్ కలర్ వచ్చినాక తీసేయండి. టిష్యూ వేసి దీనిపైన వేయండి, ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.